ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన ఆలగడ్డలో పర్యావరణ పరిరక్షణ కోసం తప్పిస్తూ అనేక సేవా కార్యక్రమాలు అంటే ఇప్పుడు మన ఆర్టీసీ బస్ స్టాండ్లో కానీ అనేక చోట్ల స్కూళ్ళల్లో కానీ లేదంటే దేవాలయాల దగ్గర ఇక్కడ కాసింతలు అయితేనేమి అహోబిలం అయితేనేమి ఇటువంటి పుణ్యక్షేత్రాల్లో కూడా వీరు అనేక వందల మందికి వేల మందికి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది గతంలో. అదే స్ఫూర్తితోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఆపకుండా ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో మేడం గారు ఆ కమిటీ సభ్యులు అందరూ కలిసి కూడా ఈరోజు మన ఆలగడ్డలో వృక్షయజ్ఞం సేవా సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా వీరు సొంతంగా వారి ఇంటి వద్ద వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నిజంగా నాకు ఒకసారి వెళ్ళి అక్కడ నర్సరీని చూస్తే ఆశ్చర్యమైంది. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఉన్న వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమ్మగారు అయితేనేమి, వాళ్ళ తమ్ముళ్ళు అయితేనేమి, వాళ్ళ వదిన మరదలు పిల్లలు వీళ్ళందరూ కలిసి కూడా ఇదే పనిలో ఉన్నారు. అక్కడ వారు మట్టి తీసుకుని వచ్చి వస్తుంటే వీళ్ళు ఇత్తనాలు నాడుతూ ఆ చెట్లను పెంచడము, నీళ్లు పోయడము, ఇది చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా వీళ్ళను స్ఫూర్తిగా తీసుకుని మనందరం పర్యావరణం కోసం వీళ్ళు తప్పిస్తున్నటువంటి ఆ తపనను మనం కూడా అందరం మన వంతుగా తీసుకుంటూ, ఎందుకు అంటే ఈరోజు పర్యావరణం ఈరోజు ఇంతగా వేడెక్కుతుంది అంటే కారణం ఏంటంటే మనందరికీ తెలిసిందే మొక్కలు నశించడం వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరం మొక్కలు పెంచుదాము, ప్రతి ఇంటికి ఒక మొక్కను పెంచుకుందాము. భావితరాల వారి యొక్క భవిష్యత్తును మనందరం ఈ రోజు నుంచే కాపాడదాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.